రాయలసీమలో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టే కీలక బాధ్యతలను జనసేన అధినేత పవన్ బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారా? పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవడానికి బాలినేని సిద్ధమయ్యారా? తనకున్న పాత పరిచయాలు, రాజకీయ వ్యవహారాలతో సీమలో జనసేనను ఒక నిర్ణయాత్మక శక్తిగా మార్చబోతున్నారా? బాలినేని చెప్తున్నట్టుగా జగన్ వైఖరి వల్లే వైసీపీ ఓడిపోయిందా? అసలు బాలినేని ఎంట్రీతో రాయలసీమ రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ రాయలసీమ బాధ్యతలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేవలం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకే పరిమితం కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాలో జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారని చెబుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న బాలినేనికి సీమలోని సామాజిక సమీకరణాలు, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను జనసేన అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో ధైర్యం కోల్పోయిన కార్యకర్తలను జనసేన వైపు ఆకర్షించడమే బాలినేని ప్రధాన కర్తవ్యమని తెలుస్తోంది. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాల వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్ను ఆలోచనలో పడేశాయి. తనకున్న పాత పరిచయాలతో రాయలసీమలో వైసీపీ కోటను బద్దలు కొట్టి జనసేన జెండాను పాతాలని పవన్ ఆయనకు దిశానిర్దేశం చేసినట్లు భావిస్తున్నారు. వచ్చే 3 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన తరపున కమిటీలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా బాలినేనికే దక్కింది. నియోజకవర్గాల వారీగా సమర్థులైన నాయకులను గుర్తించి వారికి ఎన్నికల నిధుల నుంచి టికెట్ల వరకు భరోసా ఇచ్చేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్ల ప్రాబల్యం ఉన్న రాయలసీమలో జనసేనకు ఒక బలమైన నాయకత్వాన్ని నిర్మించడం ద్వారా ఆ పార్టీని కేవలం ఒక వర్గానికే పరిమితమైన పార్టీ అన్న ముద్రను తొలగించాలని పవన్ భావిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి ఉన్న బాలినేని ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా రాయలసీమలో పావులు కదపడం రాజకీయంగా పెద్ద సంచలనం. వ్యక్తిగత కారణాల వల్ల కాదు, కేవలం జగన్ తీరు వల్లే వైసీపీ ఓడిపోయిందని బాలినేని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ వాదనతో వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా సీమలో వైసీపీని బలహీనపరచడమే జనసేన వ్యూహం. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ జనసేన తన సొంత బలాన్ని నిరూపించుకోవాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. అందుకే బాలినేని వంటి అనుభవం ఉన్న నాయకులను రంగంలోకి దించారు. బాలినేని ఎంట్రీతో రాయలసీమలో జనసేన ఇకపై నామమాత్రపు పార్టీగా కాకుండా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతోందని అనుకోవచ్చు.